ఆదిత్యోర్కోరవిభానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళి తీక్ష్ణాంశం హిరో రవిః. 2026 సంవత్సరం జూన్ నెల 2వ తారీఖు రోజున గురువు మిథునం నుండి కర్కాటకాన్ని మారుతాడు. గురువు అనగా సకల విద్యలకి కారకుడు గురువు. గురువు ఎప్పుడు కూడా ఎవరిని దండించే స్వభావం కాదు. అనవసరంగా ఎవరిని బాధ పెట్టడం, ఎవరిని ఇబ్బంది పెట్టడం అటువంటి పనులు గురువు చేయడు. గురువు ఎప్పుడు కూడా ఎంత మూర్ఖుడైనా కూడా వాడు బాగా చదువుకొని తనంతటిగా వాడు కావాలని కోరుకుంటాడు. కానీ వాడేం పాడైపోవాలని, వాడిని ఏదో పనికి రాకుండా చేయాలని అటువంటి దృష్టి గురువుది కాదు. ఆ స్వభావమే కాదు. కొంతమందికి కొన్ని స్వభావాలు ఉంటాయి. కొంతమంది తన దగ్గర పనిచేస్తూ ఉండి ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారో వాళ్ళు పాడైపోయి తను బాగుపడాలనుకుంటారు. ఇట్లా దురాగతమైన స్వభావాలే దాదాపుగా ఎక్కువగా ఉంటాయి. మంచి స్వభావాలు ఉండేవాళ్ళు ఎవరంటే బుధుడు, గురువు, చంద్రుడు. ఈ 3 గ్రహాలు కూడా చాలా మంచి గ్రహాలు, చాలా మేలు చేసే గ్రహాలు. ఇప్పుడు మిథునం నుంచి కర్కాటకానికి గురువు మారాడు. కర్కాటకానికి గురువు ఉచ్ఛలో ఉన్నాడు. గురువు ఉచ్ఛలో ఉంటే ప్రతి గ్రహానికి కూడా లెక్క ఏంటంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయమని. 12, 1, 2, 4, 8 ఈ స్థానాలు అంటే తన రాశి దగ్గర నుంచి లెక్కేస్తే 12 అంటే మిథున రాశి, 1 అంటే కర్కాటక రాశి, 8 అంటే ధనుస్సు రాశి, 4 అంటే మీన రాశి. ఈ రాశుల్లో గురువు ఉంటే చాలా ఇబ్బంది పెడతాడు. అంటే గురువుని కాదు చెప్పింది, శని, కుజుడు, గురువు ఈ 3 గ్రహాలు కూడా ఆ రాశుల్లో ఉంటే శని ఉన్న రాశి దగ్గర నుంచి మరి 12వ రాశి, 1వ రాశి, 2వ రాశి, 4వ రాశి, 8వ రాశి ఈ రాశుల్లో కుజుడు కానీ, గురువు కానీ, శని కానీ ఉంటే చాలా నష్టపెడతాడు, చాలా బాధ పెడతాడు అంటారు. అయితే ఈ గురువును అంత మరీ ఘోరమైనటువంటి బాధలు పెట్టాడు. కానీ అటువంటి బాధలు వస్తాయి కొంతమందికి. ఎందుకు వస్తాయంటే ఎవరు చేసిన పాపం వాడు అనుభవించక తప్పదు. ఇప్పుడు ఎవరికైనా ద్రోహం చేయొచ్చు కానీ గురువుకు ద్రోహం చేయకూడదు. గురు ద్రోహాన్ని మించింది కొట్టలేదు. తల్లికి కానీ గురువుకి కానీ ద్రోహం చేస్తే వాళ్ళెవరు కూడా మంచి వ్యక్తి అని అనటానికి ఎక్కడ ఏ రకంగా కూడా అవకాశం లేదు. అటువంటి తల్లికో గురువుకో ద్రోహం చేస్తే మాత్రం తప్పనిసరిగా గురువు కర్కాటక రాశిలో ఉచ్ఛలో ఉన్నా కూడా అనుభవించాల్సిందే. కానీ దాదాపు అంత దురాగతమైన వాళ్ళు చాలా తక్కువ. దీన్ని బట్టి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఏమిటా అంటే గురువు కర్కాటక రాశిలో ఉండి, సొంత రాశి కర్కాటక రాశి అయి ఉండి వాళ్ళకి ఏదైనా కష్టాలు వస్తే నేను చేసుకున్న పాపం వల్లనే వచ్చిందని గ్రహించాలి. అందువల్ల ఏం చేయాలి? మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకాన్ని చూపించుకొని మరి మీ జాతకంలో ఉన్న దోషాలు ఏంటో తెలుసుకొని దాన్ని తగిన శాంతి చేసుకొని కొంతైనా బాధ తగ్గించుకోక తప్పదు. ఎందుకంటే చేసిన పాపం కొంతైనా అనుభవించాల్సిందే. అట్లా అనుభవించకపోతే అవి గ్రహాలు కాదు, మనం మనుషులం కాదు. గ్రహము, ఆ గ్రహాన్ని మనం పూజిస్తే అనుగ్రహము మన యందు అనుగ్రహం కలిగి ఉంటాయి ఆ గ్రహాలు. అదే కనుక మనం ఎటువంటి దోషం ఉన్నా కూడా ఏం చేయకుండా ఉంటే ఆగ్రహం
గ్రహానికి 3 రకాలు ఉన్నాయి. గ్రహం, ఆగ్రహం, అనుగ్రహం. అవి ఆగ్రహిస్తే మనం ఎందుకో తట్టుకోలేము. ఇవన్నీ కూడా 8 గ్రహాలు కూడా అష్టదిక్కులు చెప్పాలంటే 8 దిక్కుల్లో ఉన్నాయి. మధ్యలో సూర్యుడు నవగ్రహ మండపాల్లో కనబడుతుంది. ఈ దోషాలు ఇట్లా ఇబ్బంది పెడతాయనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ జూన్ నెల 2వ తారీఖు వచ్చినటువంటి గురువు సంవత్సరం పాటు ఉంటాడు. వచ్చే సంవత్సరం 2027వ సంవత్సరం జూన్ నెల వరకు కూడా 1 సంవత్సరం పాటు ఒక రాశిలో గురువు ఉంటాడు. ఈ సంవత్సరం కూడా మరి సుఖపడాల్సిన టైమో కష్టపడాల్సిన టైమో మీరు ఆలోచించుకోవాలి. మరి అష్టమం 8 గంట ఉండగా ప్రాణకంటకుడు అంటారు. అయితే ప్రాణం మాత్రం తీయడు. ప్రాణం తీసుకున్నంత బాధ కలుగుతుంది. ఎక్కడన్నా అప్పులు ఉంటే తీర్చుకోవాలి, ఇంట్లో తిండికి జరపాలి, ఎవరికి అవసరం వచ్చినా వాళ్ళకి తప్పదు. పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ ఫీజులు కట్టాలి, మరి ఇంట్లో తిండికి గడపాలి, అప్పు చేసిన వాళ్ళకి అప్పు తీర్చాలి. ఇవన్నీ కూడా సమస్యలే. ఈ సమస్యల్లో అంతా కూడా కాటాలాగా జాగ్రత్తగా ఎవరు కాదనకుండా జాగ్రత్తగా ఉండేటట్లుగా మరి జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఈ గురువు జన్మంలో ఉన్నటువంటి గురువు ఎప్పుడూ మేలే చేస్తాడు, అది మాత్రం నికరం. మరి ముందు కర్కాటకం చెప్పుకున్నాం, తర్వాత సింహరాశి చెప్పుకోవాలి. ఈ సింహరాశి పరిస్థితి చెప్పాలంటే చాలా కష్టదాయకంగా ఉంది. సింహరాశికి 12వ అష్టమంలో, సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు. సింహరాశికి ద్వాదశంలో గురువు ఉన్నాడు. సింహరాశికి అష్టమంలో శని, ద్వాదశంలో గురువు. ఇది చాలా సింహరాశికి అష్టమంలో గురువు. మరి 12వ సింహరాశికి అష్టమంలో శని, సింహరాశికి ద్వాదశంలో గురువు ఉన్నాడు. ఈ ద్వాదశాంచే వ్యయోరిప్పహ, ద్వాదశంలో ఉన్న గురువు ఖర్చు విపరీతంగా పెంచుతాడు. రూపాయి పెట్టాల్సిన చోట 100 పెట్టాలి. అనవసరమైన దండగమారి ఖర్చులు పెట్టేస్తాడు. అష్టమంలో ఉన్నాడు గురువు, ప్రాణకంటకుడు. ఈ కర్కాటక రాశికి ద్వాదశంలో గురువు, అష్టమంలో శని. చాలా కష్టదాయకంగా ఉంటుంది, చెప్పడానికి వీలు కానిటువంటి బాధలు ఎక్కువగా సింహరాశికి కనపడుతున్నాయి. ఈ సింహరాశి వాళ్ళు కూడా ఇది గోచారం కరెక్ట్గా ఉన్నా కాదో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎట్లా మరి గోచారం అనేది మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైమును బట్టి 2026వ సంవత్సరం 12వ రాశి మీన రాశి. ఈ మీన రాశి వచ్చేప్పటికల్లా మీన రాశికి ద్వాదశంలో 12వ శని ఉన్నాడు. మరి గురువేమో 5 ఉన్నాడు. మరి 1 ఉన్నటువంటి శని 7 నాడు శని 2వ భాగం, 2 సంవత్సరాలన్నర, 1 సంవత్సరం, 3 సంవత్సరాలన్నర అయిపోయింది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాలు చాలా ఇబ్బందికరమైన టైము. మరి ప్రాణకంటకుడు, జన్మలో ఉన్న శని చాలా బాధలు. పుట్టిన పిల్లవాడికి తల్లి దగ్గర ఉండి పాలు దగ్గర నుంచి సమస్తం చూసుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా పుట్టిన పిల్లవాడు బతుకుతాడా? తల్లి బాధ్యత లేనిది పిల్లవాడు బతకడు. అట్లాగే నీకున్నటువంటి జన్మ శని అంటే అప్పుడప్పుడు పుట్టిన పిల్లవాడి కింద లెక్క. నీ బాధలు ఎవరైనా పైవాళ్ళు ఉండి తీర్చాల్సిందే తప్పితే నీ వల్ల ఏది కాదు. అటువంటిది ఇంట్లో వాళ్ళకి అందరికీ తెలుసు నేను చెప్పలేను. ఎందుకంటే
మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోవాలి. ఈ 12 రాసుల్లోకి కూడా మీన రాశి అంత ఇబ్బందికరమైన రాశి ఇది. కాబట్టి మీన రాశి వాళ్ళు ఇంకా సంవత్సరం 6 మాసాలు చెప్పటానికి వీలుగా అనేటువంటి బాధలు, ఇంతకుముందే చాలా బాధలు పడుంటారు. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని దానికి తగినటువంటి శాంతి చేసుకోండి. ఈ సంవత్సరంన్నర మీరు తట్టుకొని నిలబడ్డట్లయితే మీరు తర్వాత దేనికైనా పనికొస్తారు, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. మిమ్మల్ని బాగు చేసేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. కాబట్టి ఏమీ లేదు, నీళ్లు పోసుకొని అన్నం తిన్నా చాలు, ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకొని అన్నం తింటే చాలు. అప్పు చేసే పప్పు కూడు కాకుండా అప్పు లేకుండా నీళ్లు పోసుకొని అన్నం తిన్నా తప్పలేదు. బయటికి మంచి గుడ్డ కట్టుకొని బయటికి వెళ్ళాలి. ఇంట్లో ఏం తిన్నామో ఎవరికి తెలియకూడదు. ఇది చాలా అవసరం. ఈ రకమైన పరిస్థితి ఈ మీన రాశి వాడు ఉండాలి. అట్లా ఉండకపోతే మిమ్మల్ని ఎవరు బాగు చేసేవాళ్ళు లేరు. కాబట్టి ఇది మీన రాశి ఎట్లా వచ్చింది అంటే, మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము ద్వారా వచ్చిన అవసరం కాదో మీరు చూసుకోవడం చాలా అవసరం. అట్లా చూసుకోకుండా మీరు మళ్ళీ మొదటికి వస్తే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, తగిన శాంతి చేయించుకోండి, మీరు అన్ని విధాలా బాగుంటారు. స్వస్తి.